కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తీసుకున్న విధానాల వల్లే పాలమూరుకు అన్యాయం జరిగిందని మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరి శ్రీరామ్ ఆరోపించారు. కృష్ణా జలాల్లో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం తెలంగాణకు పెనుశాపంగా మారిందన్నారు. కృష్ణా జలాలు ఉపయోగించుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారంటున్న మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరి శ్రీరామ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరోసారి రాజకీయ పార్టీల మధ్య వివాదం నెలకొంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నాయి. దీనిపై ఇక మీద పోరుబాట సాగిస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా ఇటు కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా బీజేపీ పార్టీలో రెండు పార్టీల్లోనూ చర్చ జోరందుకుంది. సో ఈ నేపథ్యంలో పర్టికులర్గా తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వివాదాల అంశంపై మనతో మాట్లాడడానికి వెదిరి శ్రీరామ్ గారు ఉన్నారు. సో చెప్పండి, పర్టికులర్గా తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి నీటి పంపకాల అంశంలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఇప్పటికీ ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. నీటి వివాదాల అంశం ఇంకా కొలికి రావడం అనే ఒక చర్చ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? బచావా ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒక 194 టీఎంసీ అడిషనల్గా ఇచ్చింది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి, అప్పుడున్న ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్కి. మొత్తం కలిపి 1005 టీఎంసీ మనకు ఉన్నాయి. అప్పుడున్న 811 టీఎంసీలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ తోటి వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకుంది. 811 టీఎంసీలో కనీసం 500 టీఎంసీకి పట్టుబట్టి ఉంటే 400-450 వచ్చేటి. బట్ 299 టీఎంసీకి సంతకం చేసేసరికి ఏమైపోయింది, ఆ 299 అప్పటి నుంచి ఇప్పటిదాకా అది అట్లే పట్టుకుంది మనల్ని. మేము 1 ఇయర్ చేసినాం అన్నారు. 1 ఇయర్ అగ్రిమెంట్ తర్వాత ఎవ్రీ ఇయర్ దాన్ని ఎండార్స్ చేస్తూ వచ్చాను, ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాను. సో ఇప్పటి వరకు 299 టీఎంసీ అనేది అదొక నార్మ్ అయిపోయింది. దాంతో ఏమైపోయింది, మనం 299 రిస్ట్రిక్ట్ అయిపోయేసరికి పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు లేవు, కల్వకుర్తికి నీళ్ళు లేవు, నెట్టెంపాడుకి నీళ్ళు లేవు, కోయిల్ సాగర్కి నీళ్ళు లేవు, ఎస్ఎల్బీసీకి నీళ్ళు లేవు. మీరు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినాము, 90% చేసినాము, 100% చేసినాము, మోటార్ ఆన్ చేసినాము, 27,000 కోట్లు ఖర్చు చేసినాము. ఇది కాదు కదా, మీరు నీళ్ళ కేటాయింపులు లేకుండా, నీళ్ళే లేకుండా మీరు ప్రాజెక్టులు కడితే రేపు నీళ్లు రాకపోతే పర్టికులర్గా నీటి వాటాల పంపకాలకు సంబంధించి కామన్ పీపుల్కి ఇది అర్థమయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ మీద, బీజేపీ కాంగ్రెస్ మీద, ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ మీద, అంటే బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల మీద ఇట్లా విమర్శలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ. స్పెసిఫిక్గా నీటి వివాదాల పరిష్కారానికి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి ఎజెండా తీసుకోవాలనుకుంటే పొలిటికల్ పార్టీస్ తీసుకోవాల్సిన డిసిజన్స్ ఏది, దాని నుంచి సలహా? ప్రాజెక్టు ఎన్ని వేల కోట్లు పెట్టినాము, ఎంత కట్టినాము, ఇదంతా కంటే కూడా అసలు దానికి నీటి కేటాయింపులు ఉన్నాయా, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఉందా, దానికి ఉండాల్సిన లీగల్ స్టిపులేషన్స్ అన్ని సాటిస్ఫై చేసినామా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఒకవేళ అది లేకుండా, అది లేకుండా మనం కంపల్షన్ తోటి అది వచ్చేటది టైం పడుతుంది, ట్రిబ్యునల్ అవార్డ్స్ వచ్చేంత వరకు ఇప్పుడు కట్టుకుందాం అనుకున్నప్పుడు చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు 27,000 కోట్లు పెట్టినప్పుడు మీరు రిజర్వాయర్లు కట్టిండ్రు, కెనాల్స్ లేవు, డిస్ట్రిబ్యూటరీస్ లేవు, వాటర్ అసలు ఫీల్డ్కి పోతనే లేదు. ఇప్పటివరకు 1 ఎకరం కూడా పోతలేదు అని కాంగ్రెస్ అంటుంది కదా బీఆర్ఎస్ను. దాని బిహైండ్ రీజన్ ఇది. చాలా క్లియర్గా సిడబ్ల్యూసీ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, భారత ప్రభుత్వం కానీ చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాం. తెలంగాణ అంటే ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కువ రోజులు తీసుకోకుండా మేము క్లియర్ చేస్తాం డిపిఆర్. మొత్తానికి పాలమూరు రంగారెడ్డి అంశంలో డిపిఆర్ వెనక్కి రావడానికి రకరకాల టెక్నికల్ కారణాలు ఉన్నాయి. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో పునరావుతుంది, ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పునరావుతుంది. అయితే నీటి వివాదాల అంశానికి సంబంధించిన అంశంలో స్పెసిఫిక్గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అది కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి వివరాలకు అనుగుణంగా ముందుకెళ్తే తప్పితే నదీ వివాదాల పరిష్కారం అనేది ఇప్పట్లో జరిగే పని కాదంటూ వెదిరి శ్రీరామ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రెడ్డి శేఖర్తో రాజేష్.